అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో సిరిసిల్లకు దగ్గరలో ఉన్న మల్కపేట గ్రామంలోని రామాలయంకి వెళ్ళాము. సో ఈ రామాలయం విజువల్స్ చూపిస్తాను, చూడండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సిరిసిల్లకి నియర్ బై ప్లేస్ అయిన మల్కపేట రామాలయంకి మేము వెహికల్లో అయితే బయలుదేరాము. మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. రోడ్ వే చూపిస్తున్నాను, చాలా దగ్గరలోనే ఉంటుంది. 20 to 30 కిలోమీటర్స్ లోపే ఉంటుంది సిరిసిల్ల నుండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందు కొన్ని విజువల్స్ వీడియో తీసుకున్నాను. సో అక్కడికి ఫ్యామిలీ అందరితో వెళ్తున్నాం కాబట్టి కొన్ని ఫుడ్ ఐటమ్స్ సర్దుకొని అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తున్నాను. మా ఆడపడుచులు, మా అత్తమ్మ, మా బాబు, అందరు వాళ్ళ పిల్లలు అందరితో కలిసి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మా బాబు చాలా అల్లరి చేశాడు, చూడండి. సో ట్రావెలింగ్ టైంలో అదేవిధంగా వెహికల్లో వెళ్ళిన తర్వాత మల్కపేట రామాలయంకి చేరుకున్నాము. చూడండి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షూర్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడే ఇంకా దారి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కంప్లీట్గా కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు. సో పూర్తయినాక ఇంకా చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ రోడ్వే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కంప్లీట్ అయింది. ఇక్కడ గడ్డి వేశారు, ఇక్కడ వాటర్ పడుతున్నారు మేము వెళ్ళే టైంలో. కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి. సో ఈ విధంగా మనం వెళ్ళే దారి అనేది ఉంది. కొండపైన రామాలయం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా నడిచే విధంగా రోడ్ని ప్రిపేర్ చేశారు. ఆల్రెడీ వాటర్ పెట్టారు. గడ్డి వేయడం వల్ల పదనతో స్ట్రాంగ్ అవుతుందని. చూడండి ఇక్కడ కొండ విజువల్స్ చూపిస్తున్నాను. పక్కనే చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్ అనేది ఉంది. ఇప్పుడు మేము వచ్చే ప్లేస్ని చూపిస్తున్నాము ఎలా ఉందో. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వస్తున్నారు 1 by 1. ఇక్కడ నేను మా బాబుతో వస్తున్నాను. చూడండి, హాయ్ చెప్పు నాన్న అని చెప్తున్నాను. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా 1 by 1 హాయ్ చెప్పారు. చూడండి, హాయ్ టు ఆల్. చూడండి ప్లేస్ అవుట్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా కానీ మస్ట్ అండ్ షూర్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి కొండపైనకి వెళ్ళే దారి అనేది ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. పైన నుంచి వీడియో తీశాను. ఆలయం పైన ఉంటుంది కదా కొండపైన, సో అందుకే ఇక్కడ మెట్లు ఏర్పాటు చేశారు. చూడండి ఒక్కొక్కరం మెట్లు ఎక్కుతున్నాము. చూడండి బ్యాక్గ్రౌండ్లో కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఊరంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ పొలాలు, చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడైతే కొండను దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ మెట్లన్నీ కూడా ఎక్కిన తర్వాత టెంపుల్ ఆవరణ అనేది గోపురం ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. మేమందరం ఇక్కడ ధ్వజస్తంభం కాడ దండం పెట్టుకొని ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాము.
చూడండి వీడియోలో ధ్వజస్తంభం అలాగే ఆలయ గోపురం అనేది బాగున్నాయి. గుడి ఆవరణ అంతా కూడా చాలా శుభ్రంగా నీట్గా చాలా అద్భుతంగా ఉంది. మొదటగా ఇక్కడ ధ్వజస్తంభం ముందు దండం పెట్టుకొని ఆలయానికి ప్రదక్షిణ చేశాము. ఆలయ ఆవరణలో పక్కన పూల మొక్కలను అదేవిధంగా మెయింటెనెన్స్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ చెరువు కూడా ఉంది. దానికి ఇక్కడ కంచెలా ఏర్పాటు చేశారు. ఎక్కువగా మొత్తం కొండ ప్రాంతమే కాబట్టి చాలా బాగుంటుంది ఎత్తు మీద. ఇక్కడ మేము వెళ్ళిన రోజు చాలామంది భక్తులు అటెండ్ అయ్యారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఆలయం చుట్టూతా ఈ విధంగా పూల మొక్కలను అమర్చారు. కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి టెంపుల్ ఆవరణ మొత్తం ఈ విధంగా ఉంది. ఇప్పుడు టెంపుల్ లోపల వ్యూ ఏ విధంగా ఉందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ లోపల చాలా బాగుంటుంది. ఆలయం లోపల ఇక్కడ రాముల వారు కొలువై ఉంటారు సీతమ్మ వారితో. చూడండి కొంతవరకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఫొటోస్ అనేవి నాట్ అలౌడ్ అన్నారు. సో అందువల్ల కొంచెం దూరం నుంచే చూపిస్తున్నాను. పక్కనే ఇంకా అమ్మవారి టెంపుల్, అదేవిధంగా ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. అవన్నీ కూడా ఇంకా క్లియర్గా కన్స్ట్రక్షన్ కాలేదు. ఇక్కడ గుడి ఆవరణలో ఎక్కువ మంది భక్తులు పూజ పూర్తయిన తర్వాత అక్కడే కూర్చొని కాసేపు ఉన్న తర్వాత వెళ్తున్నారు. ఇక్కడ పంతులు గారితో పూజలు చేయించుకుంటున్నారు. చూడండి ఇక్కడ వీడియోలో టెంపుల్ లోపల విగ్రహాలు ఈ విధంగా అమర్చడం జరిగింది. సో పక్కనే ఈ విధంగా మేము అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళాం కదా, కూర్చొని ఈ విధంగా ఆశీర్వచనం తీసుకున్నాము. టెంపుల్ లోపల ఈ విధంగా ఉంది. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా కూర్చొని తర్వాత అక్కడే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. టెంపుల్ ఇన్సైడ్ కూడా చాలా బాగుంది క్లియర్గా. ఇక్కడ ప్రత్యేక దర్శనం, అదేవిధంగా ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఆలయ ఆవరణలో ఇక్కడే మా బాబు కాసేపు ఆడుకున్నాడు కూడా. చూడండి అప్పుడే అడుగులు వేయడం స్టార్ట్ చేశాడు. చూడండి తర్వాత టెంపుల్ బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం ముందు అందరము గ్రూప్ ఫోటో అయితే దిగాము. చూడండి టెంపుల్ వ్యూ అవుట్ సైడ్ నుంచి చాలా బాగుంటుంది. తర్వాత టెంపుల్ లోపల దిగిన కొన్ని ఫొటోస్ని యాడ్ చేశాను మా బాబుతో అండ్ మా అత్తమ్మతో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. Once again, thanks for watching.